న్యూస్ లైవ్కి సీనియర్ జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారు రావడం జరిగింది. ఒకసారి వారిని ఇన్వైట్ చేద్దాం, వారిని కూడా ఇన్వైట్ చేసి మన లైవ్లో న్యూస్లో వారిని కూడా పాల్పంచుకొని చేద్దాం. అన్న నమస్తే, వెల్కమ్. యా అన్న, సీనియర్ జర్నలిస్ట్, దాదాపు ఒక 30 సంవత్సరాలుగా జర్నలిజంలో ఇటు అనేకమైనటువంటి మైలురాళ్లను దాటుకోవడం జరిగింది. చాలా విషయాలలో చాలా సామాజిక ఉద్యమాల్లో కూడా వారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇటు జర్నలిజంలో కూడా అనేకమైనటువంటి పదవులు, అనేకమైనటువంటి పొజిషన్స్లో ఉండి ప్రస్తుతం మందకృష్ణ మాది గారు చేస్తున్నటువంటి తుది పోరాటం ఏదైతుందో లక్షల డప్పులు వేలాది గొంతులైనటువంటి కార్యక్రమంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. సో వారిని అడిగి ఈ లక్షల డప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రీసెంట్గా జరుగుతున్న పరిణామాలపైన వారిని కొంత వివరణ అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎట్లా జరుగుతుంది లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమం సంబంధించినటువంటి ఏర్పాట్లు? మొత్తం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని క్షేత్రస్థాయిల్లో ఒక మాదిగలే కాకుండా సప్పండ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు వెళ్ళిన కళాకారులని. తర్వాత వాళ్ళందరూ కూడా దీన్ని విజయవంతం చేయడం కోసం సన్నాహాల్లో ఉన్నారు. దరిదాపుగా ఇప్పటికే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సన్నాహక సమావేశాలు కూడా పూర్తి అయిపోయినాయి. ఇక సమయం దగ్గర పడింది, ఒక 8 రోజులు మాత్రం, వారం రోజుల సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో లక్ష డప్పులు మాత్రమే కాదు, లక్షల డప్పులు రావడానికి సిద్ధంగా ఇప్పుడు అక్కడి నుంచి ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. మాన్యశ్రీ మందకృష్ణ గారు ఒక పక్క అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే సన్నాహక సమావేశాలు పాల్గొన్నారు. మేము వీలైనంత ఎక్కువగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా వెళ్తే కేవలం మాదిగలు కాకుండా అన్ని వర్గాల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన జరిగేటటువంటి ఈ లక్ష డప్పుల సాంస్కృతిక ఉద్యమానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను కూడా అనుకుంటా ఉన్నాం. ఇంకా మందకృష్ణ గారు దాన్ని ప్రకటించాల్సి ఉంది. నిన్న పోస్టర్ ఆవిష్కరణ కూడా సోమవారం ప్రెస్ క్లబ్లో జరిగింది. అయితే ఇప్పటికే అందరూ మానసికంగా సిద్ధమైపోయినారు, ఈ సభ విజయవంతమవుతుందని. తర్వాత దీన్ని విజయవంతం చేయడం కోసం ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కొన్ని అబద్ధాలు, అభూత కల్పనలు చేస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటిని అధిగమిస్తూ ప్రజలందరూ కూడా సంసిద్ధమై అగ్రవర్ణాలు అనేటటువంటి దాంట్లో ఉన్న పేదలు కూడా, ఇప్పుడు ఆర్యవైశ్యులకు సంబంధించి కానివ్వండి, బ్రాహ్మణులకు సంబంధించి కానివ్వండి, రెడ్డి జాగృతి కానివ్వండి, మన మైనారిటీస్గా ఉన్న వాళ్ళం అందరం కూడా సంఘీభావం తెలపడం జరిగింది. 84 బీసీ కులాలు కూడా సంఘీభావం తెలిపారు. ఈ క్రమం లోపల కొన్ని రాజకీయ పార్టీలు సహజంగానే రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి కదా, ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కానీ ప్రజలు వీటన్నిటిని పట్టించుకునే పరిస్థితి కానీ, అబద్ధాలను నమ్మే పరిస్థితి కానీ లేరు. 30 ఏళ్ల పోరాటం, మందకృష్ణ చాలా సీరియస్గా అణగారిన వర్గాల కోసం చేసినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, తర్వాత ఇప్పుడు అంతిమంగా జరుగుతున్నటువంటి పోరు, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇది విజయవంతం చెయ్యాలి. ఈ విజయాన్ని సాధించి ఏ జాతి అయితే ఇప్పటివరకు వివక్షకు గురైందో, ఏ 58 ఉపకులాలతో పాటుగా మాదిగ జాతి ఎంతైతే నష్టపోయిందో, ఈసారి నష్టపోకుండా ఉండడం కోసం ఆయనకు మానసికంగా ధైర్యం చెప్పాలి. తర్వాత ఒక శక్తివంతమైనటువంటి ప్రదర్శన ద్వారా మళ్ళీ ఒకసారి వీళ్ళకి సపోర్ట్ చేయాలి, సంఘీభావం తెలపాలని ఒక బలమైన ఆకాంక్ష మాత్రం ప్రజలు. ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ దాదాపు హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద భారీ ప్రదర్శన జరగబోతుంది కాబట్టి ఈ రూట్ మ్యాప్లో భాగంగా పర్మిషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, లేక పర్మిషన్ ఇవ్వరు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి కొంత వినబడతా ఉంది? అయితే నేను పర్మిషన్ ఇవ్వరు అనే విషయాన్ని నమ్మడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా ప్రజలు ఎట్లా దాన్ని విజయవంతం చేయాలనే విషయంలో మనం అనేక ఉద్యమాలు చూసాం. తెలంగాణలో మలి విడత ఉద్యమంలో దేనికి అనుమతులు లేవు, కానీ సాగరాహారం నిండింది, మిలియన్ మార్చ్ చరిత్ర సృష్టించింది. కాబట్టి నేను ఇవ్వరనే ఆలోచన అయితే నాకు లేదు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తుంది అనేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజల ఆకాంక్ష, ఇది 30 ఏళ్ల తండ్లాట, తర్వాత ఇది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. తర్వాత ఇక్కడ ఒక ఆకాంక్షను బలపరుస్తూ కొన్ని అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయి. కాబట్టి ఇంత పెద్ద ప్రజా సమూహాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, అంత అవివేకంగా ఉంటారని నేను అనుకోను. ఒకవేళ ఎవరైనా ఒత్తిడికి తలొగ్గి అటువంటి ప్రయత్నం చేస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన ఉంటుందనేది కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఈ క్రమంలో ఈ గత దాదాపు 4 రోజుల ఈ యొక్క క్రమంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ గ్యాప్లో పద్మశ్రీ కూడా రావడం జరిగింది మందకృష్ణ గారికి. దాన్ని కూడా కొంత వివాదం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాని గురించి మీరేమంటారు? అసలు నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నానండి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి చాలా చిన్నది. ఆయన చేసినటువంటి కృషికి, ఆయన పడినటువంటి కష్టానికి, ఆయన చేసినటువంటి పోరాటాలకు, ఆయన సాధించినటువంటి విజయాలకు, తర్వాత ఆయన కూడగట్టినటువంటి ప్రజా సమూహాల
పెద్ద పెద్ద సమూహాల్ని కూడగట్టి పెట్టినటువంటి సభలకు, తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఆయన చేసినటువంటి అనేక సామాజిక ఉద్యమాల నేపథ్యం కలిగినటువంటి వాడు. ఎప్పుడు ఏదో ఒక ఎజెండా లేకుండా కేవలం ఒకే ఒక ఎజెండా ఎస్సీ వర్గీకరణ, దాంతో పాటుగా ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో ఆ అణగారిన వర్గాల పక్షాన నిలబడి ఆయన పోరాటం చేసి ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలను సాధించిన వాడు. అంత సామాజిక ఉద్యమకారుడికి ఒక పద్మశ్రీ వచ్చినప్పుడు దాన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అది దురదృష్టకరం. ఇటువంటి పరిణామం జరగకూడదు. ఒకవేళ ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం లేకపోయినా ఆయనకు పద్మశ్రీ వచ్చేది కదా దాంట్లో. కానీ ఇటువంటి సందర్భంలో ఒక పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందించాల్సింది పోయి, తర్వాత కనీసం కలిసి శుభాకాంక్షలు తెలియజేయాల్సింది పోయి, దాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం, తర్వాత ఒక 2 వర్గాల మధ్య మళ్ళీ దాన్ని చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం అయితే చూస్తూ ఉంటే చాలా బాధేస్తాం. ఓకే. సో ఫిబ్రవరి 7న అంటే ఏ విధంగా ప్రదర్శన జరగబోతుంది, ఎట్లా ఏముండదు, రూట్ మ్యాప్ ఏమైనా డిసైడ్ చేశారా? ఇప్పటివరకు అయితే టెంటేటివ్గా అనుకున్నది, అంటే ఇంకా పూర్తిగా మందకృష్ణ మాదిగ గారు ప్రకటిస్తారు. అది ఇప్పటివరకు అనుకున్నది ఏమంటే పెద్ద ఎత్తున సమూహం వస్తుంది, అన్ని జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున కదిలి వస్తారు కాబట్టి 1,00,000 డప్పులు అనుకుంటే 1,00,000 డప్పుల వరకు వెళ్ళిపోయింది అది. కాబట్టి జనసంద్రం పెద్దగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎల్బీ స్టేడియంలోకి అందరినీ అక్కడ కూడేటట్టు చూసుకొని ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరకి వెళ్ళి అక్కడి నుంచి ప్రదర్శనగా చుట్టూ సాగర్ చుట్టూ కూడా ప్రదర్శన చేస్తూ మళ్ళీ సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగించాలని, ఈ ప్రదర్శనలో కేవలం మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా బీసీలు, తర్వాత అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు, తర్వాత మైనార్టీసు, ఇట్లా కొన్ని శక్తులు కూడా కలిసే వస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమం లోపల వీటిల్లో మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది సప్పండ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కదిలి వస్తున్న సందర్భం లోపల ఇంత పెద్ద ఎత్తున ఏమంటారు ప్రజాస్వామిక శక్తుల కలయిక ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇది సభల్లో ఉపన్యాసాల కంటే కూడా ప్రజలు తమ ఆకాంక్షను చాటడం కోసం చేసేటటువంటి ఒక సాంస్కృతిక ప్రదర్శనగా, ఒక సాంస్కృతిక ఉద్యమంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సరే. ఒకసారి మనం మానేజ్లో కొన్ని విషయాలు చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదాం.